కాలేలా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను, అందుకే కాలు. ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు. ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా రా రా, నాకు తెలుసు, నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజీ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. రే ఎడు చూస్తున్నావురా? ఏంటి ఎడు చూస్తున్నావు? తీసుకొస్తాను నుంచి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయిరా. కొడితే సర్దుకుంటా. ఏంట్రా ఏంట్రా, 3 కాళ్ళు ఉన్నాయి? అవును కదా, ఏంటిది అన్యాయంగా ఉందా? ఈ ఏరియాలో నీకంటే గొప్పోళ్ళు లేడు, అటువంటిది నీకే 2 కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి 3 కాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా? త్వరగా కానీ, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కానీ ఏమైందన్నా? ఎంత ఘోరం జరిగిందన్నా? రే అవి 3 కాళ్ళు కావరా, ఇద్దరివరా. అదో పెద్ద కామెడీ సీన్లే. రా నువ్వు కూర్చో కూర్చో కూర్చో, నువ్వేం బాధపడకు. వెళ్దామా? బాగా టేస్ట్ గా ఉంది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే. తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా. నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఏంటి? నేను ఒక్కనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది లేట్ గా. సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోటు అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే. ఈ రోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ కి తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరును వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడమే. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తిరుగుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు. 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా? నెలకి. అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. సరే సార్. ఈ ప్లేస్ ఓకేనా సార్? ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము. కొబ్బరి బొడానికి డబ్బులు ఇచ్చిరా. ఆగండి, వెళ్ళకండి. బాబు ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెవరు? వాచ్మెన్ వా? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టరా? ఏ పిల్లలు హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ నేనేం చేశానంటే నీ స్కూల్ని రోజు కూలికి ఈయనకి అద్దెకి ఇచ్చేశాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లు అన్ని చేసుకుంటారు. నువ్వేవో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3. రౌడీజం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తాను. పట్టించావంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే. సార్ మా చదువు పాడు చేయకండి సార్. రే నువ్వు చిన్నపిల్లాడు రా, నేను చూడు గొప్పోడిని. చదవా గొప్పోడయ్యాను, నువ్వు నాలా గొప్పడు అవుతావు. పోరా పో. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్య. పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరొక ముక్క తినండి అత్తయ్య. వసే మా నాన్నకు ముద్దులు పెళ్ళామా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా. పార్టీ ఎవరు? ఓ ఇడ్లీ పిండిస్తాడు వాడా? దరిద్రుడా! ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీడెంతో పర్వాలేదమ్మా. వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముకి? ఎంత కొట్టినా ఎక్కటం లేదు. ఎందుకు ఆ స్కూల్ పిల్లల చదువు పాడు చేశావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం. అయితే 1000 రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా? నన్నంత వెదవనాలనుకుంటున్నావు నువ్వు? 1000 రూపాయలు ఇస్తే పిల్లల్ని పంపిస్తాననుకున్నావు నువ్వు?
కనురెప్పలు చూడు కలువు రేఖల్లా ఉన్నాయి. ఒక్కొక్క రేఖకి 100 రూపాయలు వస్తే ఎంత అయింది? 200 రూపాయలు అయింది.